డబ్బు అధికారం ఉన్నంత వరకు నాయుడు తలదించడు. ఆయన దగ్గర నుంచి ఆ రెండు దూరం చేయాలంటే మనం కూడా అదే దారిలో వెళ్ళాలి. నా పేరు వంశిక. వంశిక వినడానికే వియర్డ్గా ఉంది కదా. అదే 90% ఆఫ్ పీపుల్ వంశీ అనే కన్ఫ్యూజ్ అవుతుంటారు. కానీ ఇది నా లైఫ్లో సెకండ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం. అబ్బా, డాడీకి చెప్పినా నాకు ఏ బెడ్ సరిపోతలేదని. కొత్తది కొనుక్కుందామంటే నీకు ఏ బెడ్ సరిపోదు అంట. చీచి, నా ఫస్ట్ ప్రాబ్లం ఈ బెడ్ కాదు. రోజు ఇదే పెద్ద మిర్రర్ అయినా పెట్టవచ్చు కదా. ప్లీజ్ దేవుడా, ఈరోజైనా పెద్ద క్యాబ్ రావాలి. తారా, దేవుడు నా మాటలు విన్నాడు. ఎస్, వీడంటే వెళ్ళిపోతున్నాడు. అయినా హోప్ వదిలేదు. వస్తుంది, పక్కా వస్తుంది పెద్ద కార్. వీడంటే ఇక్కడ అవుతున్నాడు. కొంపదీసి ఇదే కారా? అసలు దేవుడు ఒక్కసారి కూడా నాకు కంఫర్టబుల్ అడచ్చి. ఇదెందుకు ఎక్కింది? కార్పూలా ఇంకా ఇది. కొంచెం సీట్ ముందు కనుకోరా. లేదండి, ఇదే మ్యాక్సిమం. हेलो एक्सक्यूज मी फैकल्टी एंट्री करके जाना. నేను ఫ్యాకల్టీని కాదు, స్టూడెంట్ని. आईडी कार्ड మర్చిపోయా. आईडी कार्ड बता के जाना ना. ఎంత హైట్ ఉంటే ఏంటి మరి అంత ఓల్డ్ आईडी కనిపిస్తున్నా? कार्ड के कॉलेज की. हे क्लास का ఎక్కడికి వెళ్ళొస్తుంది వాయిస్? ఓ పోయిడు. హాయ్ వంశిక. హాయ్. వీళ్ళకి హక్స్ ఇచ్చి నా పోస్టర్ అయిపోయేలా ఉంది. లింగేషన్ అయిపోయేలా ఉన్నా. నాకు కూడా నీ అంత టాల్ బాయ్ ఫ్రెండ్ కావాలి. నా కష్టాలు వీళ్ళకి గోల్స్. హే స్వీటీ, ఇలా లంచ్ బాక్స్ ఏం తెచ్చా? చికెనా పప్పా? ఎగ్ అనుకుంటా. ఇంకేంటి సంగతులు? అంటే రే, క్లాస్ బోర్ కొట్టలే? వంశిక, why are you disturbing the class? నేను కాదు మ్యామ్. Enough. I don't want any more noise in the class. వీళ్ళ వల్ల నాకు తిట్లు. కొంచెం సైలెంట్ ఉంటారా? మీ వల్ల నన్ను తిడుతుంది మ్యామ్. నువ్వు ఉన్నంత వరకు మాకేం భయం రా. ఎవరేం చేసినా నువ్వే నోటీస్ అవుతుంటావు. అది నీ ప్లేస్ పాయింట్ కాదురా, అది మా ప్లేస్ పాయింట్. కొంచెం కనిపిస్తలే. వావ్, వీడికెళ్ళి అన్ని కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. ఈరోజు అవుట్ఫిట్స్ మంచిగా ఉన్నాయి. ఫొటోస్ దిగుదామా? దిగుదాం. సరే, ఏ రండి, దిగుదాం. ఫొటోస్ దిగుదాం. చలో కొంచెం జరుగు. కొంచెం సరే. ఏంటి మొత్తం ఇంకలు దోసేసారు? మేము లేకుండా ఫోటో దిగుతారా? జాయిన్ అవరా. అరే అరే రండ్రా ఫోటో దిగుదాం. అబ్బా ఇదా? అరే వంశిక పక్కకు నిల్చోకండి రా, షార్ట్గా కనిపిస్తాం. రే, నీకు హైటే కదా, బుర్ర కూడా పెరగలేదు. వెళ్ళు. అంతా బాగుంది కానీ కొంచెం పైన యాంగిల్ నుండి తీస్తే బాగుంది. సతీష్ సార్, మంజుల మ్యామ్ మొన్న ఒక ఆయ ఉంటుంది అక్కడ చూడు. అక్కడ
బాగున్నాడు కదా క్యూట్గా. ఓ మై గాడ్, హీస్ సో క్యూట్. వీడంతా ఇంతే ఉన్నాడు. వెళ్తున్నామా? ఇది చాలా క్యూట్ ఉంది. ఇది నాకు ఎప్పటి నుంచో కావాలి. చాలా బాగుంది. నేను ట్రై చేసి వస్తా. ఓకే ఓకే. నా హైట్ వాళ్ళకి జీన్సులు చేస్తలేరా? ఇది ఇది ఫుల్ హ్యాండ్సా? వాట్, అసలు దీని ఫుల్ స్లీవ్స్ అంటారా? ఈజ్ దిస్ సపోజ్ టు బి లాంగ్ లెంత్? యాంకిల్ వర్క్ కూడా రావట్లేదు. ఇదైతే నాకు పట్టదు కూడా పట్టదు. అయ్యిందా? ఇంకేమైనా ట్రై చేస్తావా? ఓ చేసేసావా? దిస్ ఇస్ సచ్ ఎ క్యూట్ స్టోర్. షార్ట్ గర్ల్ ఎస్థెటిక్స్ తెలుసా? నేను 2 జీన్స్ 2 డ్రెస్సెస్ తీసుకున్నాను. చాలా బాగున్నాయి. నాకు అన్నీ దొరికేసాయి. నువ్వేం తీసుకుంటున్నావు? ఓ ఫుట్వేర్ ట్రై చేద్దామా? ఎక్కుతలేదు కూడా, సైజే లేవు. సగం కాలు బయటనే ఉన్నాయి. మ్యామ్ మీరు మెన్ సెక్షన్లో ఒకసారి ట్రై చేస్తారా? మస్తు అచ్చిపోయినా ఈరోజు. అబ్బా కాళ్ళు వస్తున్నాయి. అయితే మంచిది, వెళ్ళి ఆ సజ్జ మీద ఉన్న బాక్సెస్ అన్ని వెళ్ళి అరేంజ్ చేయి. ఇప్పుడే వచ్చా అమ్మా. అందుకే ఇప్పుడే చెప్తున్నా, తర్వాత చెప్తే ఇంకో డ్రామా చేస్తావు. పద పద. లెఫ్ట్ లో చూడు, లెఫ్ట్ లో. అది అక్కడక్కడక్కడ. అటు 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 రైట్. అది అక్కడక్కడక్కడ. రైట్ లో చూడు, దుమ్ముంది. ఇటు 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 దుమ్ము చూడు, లాస్ట్ లో. నేను కూడా మనిషినే అమ్మా, ట్రైన్ని కాదు. అన్నీ నీకే అందుతాయి మరి. సరే ఆ బట్టి. వంశిక, అమ్మమ్మ కాల్ చేసింది, నీతో మాట్లాడాలంట. అమ్మయ్యా. సరే అమ్మమ్మ కాల్ చేస్తుందంట, ప్లీజ్ టైం అవుట్. నువ్వు సూపర్ అమ్మమ్మ, కరెక్ట్ టైంకి కాల్ చేసినావు. ఎట్లున్నావు? బంగారం వంశిక, రేపు నువ్వు అర్జెంటుగా ఇంటికి వచ్చేసేయ్ నాన్నా. నాకు తెలిసే నువ్వు నేను లేకుండా ఉండలేవని. అంత మిస్ అవుతున్నావా? ఎందుకు? లేదు బిడ్డ, మా ఇంట్లో ఫ్యాన్స్ అన్ని దుమ్ము పట్టేసినాయి. వస్తే జరాగా అవన్నీ తొడిపిద్దామని. ఫ్యాన్లు తుడవడానికి కాల్ చేసావా? ఉన్నాక పని వాళ్ళని ఎందుకు పిలుస్తా, నీకు అందుతుంది కదా. నేను కూడా మనిషినే అమ్మమ్మ, లాడర్ని కాదు. ఉంటాను బిడ్డ, ఎంతసేపు మాట్లాడతాను గానీ రేపు వచ్చేసి. కట్ చేసింది ఏంది? ప్రేమ లేకుండా పోతుంది అందరికి. వాలీబాల్ టీమ్ లో జాయిన్ ఈ హైట్ కి మోడలింగ్ ట్రై చేయొచ్చు కదా. సూపర్ ఉంటావు. ఏమైంది ఈరోజు మా టవర్ సైలెంట్గా ఉంది? చెప్పు. ఏం లేదు. ఏమీ లేదు అన్నావంటే ఏదో ఉంది, చెప్పు. అందరూ నా హైట్ గురించి ఏదో ఒకటి అంటూనే ఉంటారు. అందరు నా హైట్ గురించి ఏదో ఒకటి అంటూనే ఉంటారు.
అక్క నన్ను చూసి కూడా ఆటోమేటిక్గా నేనే పెద్ద అనుకుంటారు. నాకు ఎక్కడ ఫిట్గానేమో అనిపిస్తుంది, ఆఖరికి ఫొటోస్లో కూడా. కొన్నిసార్లు నేను కొంచెం నార్మల్ ఉంటే బాగుండేదేమో అనిపిస్తుంది. నార్మలా? నిన్ను చూసి అందరూ భయపడుతుంటారు. కాదు కాదు, అదేదో ఇంగ్లీష్లో అంటారే, డామినేట్ అని. ఇంటిమిడేట్ అమ్మా. అందరూ నన్ను ఏమడుగుతుంటారో తెలుసా? మీ కూతురు ఫ్యాషన్ మోడలా అని. అందరూ నన్ను మీ కూతురు దీపికా పడుకునేలాగా ఉంటుంది అంటారు. అప్పుడు నాకు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా? దీపికా పడుకునే కూడా ఇలా బాధపడితే దీపికా పడుకునే అయ్యేదా? అందరూ నీలా స్పెషల్గా ఉండాలనుకుంటే నువ్వేమో నార్మల్గా ఉండాలనుకుంటున్నావా? అవును, కరెక్టే చెప్పిను. ఒప్పుడు నువ్వు కరెక్టే అమ్మా. ఇప్పుడు అసలు మ్యాటర్ కొద్దా. అసలు నేను నీ రూమ్ కొందుకు వచ్చాను తెలుసా? ఎందుకు? మీ నాన్న ఫోన్కి నీ రిజల్ట్ వచ్చాయి. ఏం చేస్తున్నావు ఈ రూమ్లో? చదువుకోకుండా? నేను నా లాంగ్ లెగ్స్తో ఇంకేం చేయగలుగుతానో తెలుసా? నీకన్నా ఫాస్ట్ ఉరకగలుగుతా. ఏ వంశీ, వంశీ!